అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా ఒక కౌన్సిలింగ్ థెరపీ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది మన కంటిన్యూషన్ ఆఫ్ సైకో ఎడ్యుకేషన్ సిరీస్ కాకుండా మీకు అసలు కౌన్సిలింగ్లో ఏం చేస్తారు, కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన రావడానికి మనము ఈ యొక్క ఎపిసోడ్ని మనము చేస్తున్నాము. సో కౌన్సిలింగ్ అనేది మనకి రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ మా దగ్గర మనస్విన్ సెంటర్లో మేము చేసే కౌన్సిలింగ్ అనేది సిబిటి కౌన్సిలింగ్ చేస్తాము. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు దీన్ని. సో ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ షార్ట్ ఫామ్ని సిబిటి టెక్నిక్స్ ఆర్ సిబిటి థెరపీ అని అంటారు. సో ఇది ఒక రకమైన కౌన్సిలింగ్ థెరపీ. దీన్ని మనము శాస్త్రీయ పద్ధతుల్లో, సైంటిఫిక్ పద్ధతుల్లో ప్రపంచమంతా పాటించే ఈ యొక్క టెక్నిక్స్ని మనము ఒక సిబిటి కిందగా మనం ఒక థెరపీ కింద రూపొందించడం జరిగింది. సో ఈ సిబిటి టెక్నిక్ అంటే ఏంటి, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎలా చేస్తారు, ఏమి ఉంటుంది ఇందులో అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాము. సిబిటి టెక్నిక్ గురించి మాట్లాడుకోవడానికి ముందు అసలు ఈ సిబిటి టెక్నిక్ అనేది ఏ యొక్క ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది అనేది మనం కొద్దిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనందరం కూడా మన జీవితంలో రకరకాల పనులను మనం చేసే మన ప్రవర్తనలని మనము లెర్నింగ్ అనే ప్రాసెస్ ద్వారా, అంటే నేర్చుకోవడము అనే ప్రాసెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందో దాన్ని మనము ఒక మంచి బిహేవియర్ కిందనో, మంచి ప్రవర్తన కిందనో మనం తీసుకుంటాము. ఇంకా దాన్ని ఇంకొంచెము సూక్ష్మంగా మనం చూసుకోవాలి అంటే మనకి మన ఎదురుగా ఒక చక్కగా మంచి సువాసనతో చక్కగా భోజనం ఉందనుకోండి, మనకి అనుకోకుండానే మన లాలాజలం అనేది మన నోట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మనము ఆ ప్లెజెంట్గా ఉన్నది ఏదైనా కూడా మనకి ఒక ఆహ్లాదకరమైన ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి అది ఒక లెర్నింగ్ కిందగా, ఓకే మంచి వాసన వస్తోంది అంటే భోజనం రుచిగా ఉంటుంది అనేది ఒక కండిషనింగ్. అలాగే మనకి రకరకాల మానసిక పరిస్థితులు కూడా ఈ కండిషనింగ్ వల్లనే మనకి వస్తాయి అనేది ఈ సిబిటి యొక్క అప్రోచ్. సో మనము ఎప్పుడైతే ఒక ఆందోళనకరమైన కానీ ఒక డిప్రెషన్కి సంబంధించిన విచారకరమైన ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు మనం నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కండిషనింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు కుక్కను చూసి భయపడుతున్నాడు అని అంటే అది 1-2 సార్లు ఆ కుక్క వల్ల ఆ చిన్న పిల్లవాడికి ఏదైనా హాని జరిగి ఉండొచ్చు. దానివల్ల ఆ కండిషనింగ్ నేర్చుకోవడం అనేది, అంటే కుక్కలు అనేవి మనల్ని బాధ పెడతాయి అనో, లేదో కుక్కల్ని చూసి భయపడాలి అనో ఆ యొక్క పిల్లవాడి మనసులో ఆ కండిషనింగ్ అనేది ఏర్పడిపోయి ఉంటుంది. సో ఏదైతే మనకి మంచి విషయాలకి ఉపయోగపడుతుందో అదే కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనకి ఈ యొక్క భయానికి సంబంధించిన మానసిక ఆందోళన కానివ్వండి, అది భయాలు కానివ్వండి, సంబంధించిన మానసిక పరిస్థితులకు కూడా కారణమవుతుంది. ఈ కండిషనింగ్ ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ సిబిటిలో ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటాము. ఓకే, సో మనకి ఏదైతే కండిషన్ అయిందో దాన్ని మనము ఒక కొత్త లెర్నింగ్ని రీప్లేస్ చేయడం ద్వారా, అంటే ఒక కొత్త ప్రవర్తనని ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ ప్రవర్తన నేర్చుకోవడం ద్వారా మనము ఈ కౌన్సిలింగ్లో ఈ యొక్క ఆందోళనని తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఉదాహరణే తీసుకుంటే, ఆ పిల్లవాడికి కుక్కల గురించి భయం పోవాలి అని అన్నప్పుడు ఆ పిల్లవాడిని ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా ఎలా ఈ భయం పోగొట్టాలి అనేది ఒక సైంటిఫిక్ వేలో మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఇది సింప్లిఫైడ్ వర్షన్ మీకు అర్థం కావడానికి, ఎట్లా మనకి ఈ యొక్క లెర్నింగ్ అనేది మనకి ఎలా ఈ యొక్క సిబిటిలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని మీకు అర్థం కావడానికి నేను తీసుకున్న ఉదాహరణలు. ఇప్పుడు అసలు ఎవరికి ఈ సిబిటి అనేది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అని చూసుకుంటే కనుక
చాలా రకాలైన మానసిక పరిస్థితులకి ఈ సిబిటి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఆందోళన కానివ్వండి, విచారం కానివ్వండి, సోషల్గా నలుగురిలో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవడం కానివ్వండి, చిన్న పిల్లలకి వచ్చే స్టడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కోపము అదుపు లేని ఒక అగ్రెషన్ అంటాం, కోపం వల్ల ఎక్కువగా మనకి నష్టం జరుగుతోంది, లేదు నలుగురిలో నేను ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాను, సోషల్గా నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి మనము సిబిటి యొక్క కౌన్సిలింగ్ ద్వారా మనము ఒక మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. సో ఇది కంప్లీట్గా ఒక నాన్ మెడికల్ ప్రొసీజర్స్. ఇక్కడ ఏమీ మనం మెడిసిన్స్ యూజ్ చేయడం అనేది జరగదు. దీన్ని మనం క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా కానీ లేదా సిబిటి థెరపిస్ట్ల ద్వారా కానీ మాత్రమే మనం తీసుకోవడం వల్ల దీని యొక్క పూర్తి ఫలితాలు మనము గ్రహించగలుగుతాము. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏం చేస్తారు, సిబిటి అంటే ఏం చేస్తారు అని అంటే గనక, ఎవరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు ప్రొసీజర్ అని చూసుకుంటే గనక, మనము కుటుంబ సభ్యులతో మొదటిసారి ఒక సిబిటి థెరపిస్ట్ని మనం అప్రోచ్ అయినప్పుడు లేదా ఒక సైకాలజిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు ఒక కుటుంబ సభ్యులతో వెళ్ళడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు జీవించే వాళ్ళు మనం అబ్జర్వ్ చేయలేని కొన్ని విషయాల్ని వాళ్ళు థెరపిస్ట్కి చెప్పగలుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ సేకరణలో మన కుటుంబ సభ్యుల పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కుటుంబ సభ్యుల్ని అట్లీస్ట్ ఒక పర్సన్ని మనం తీసుకొని థెరపిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఏ రకమైన ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి ఈ యొక్క మనకి ఆందోళన కానివ్వండి, ఏదైనా మనం ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కలెక్ట్ చేయడం అనేది మనకి అసెస్మెంట్ ఫేజ్ కింద తీసుకుంటాము. ఈ అసెస్మెంట్ ఫేజ్లో ఒక్కొక్కసారి మనకి కొన్ని రకాలైన పరీక్షలు మనము చేయాల్సి ఉంటుంది. సైకలాజికల్ టెస్టింగ్ అని అంటాము. ఆ యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి వ్యక్తిత్వానికి సంబంధించిన టెస్టులు కావచ్చు, లేదు డిప్రెషన్ లెవెల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కావచ్చు, ఇలా రకరకాల పరీక్షలు అనేవి కొన్ని ఉంటాయి. ఈ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్కి సంబంధించినవే. ఇక్కడ ఏమి మెషినరీలు కానీ ఏ రకమైన మెషిన్స్ అనేవి ఉపయోగించడం ఉండదు. కాకపోతే ఇవి సైంటిఫిక్గా డిజైన్ చేసిన టెక్నిక్స్. వేలాది మంది మీద మనము పరీక్షలు చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనము పొందుపరిచిన ప్రశ్న పత్రాలు ఇవి. సో దీనివల్ల మనకి ఒక ఆబ్జెక్టివ్ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకొని ఏ రకంగా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేసుకోవాలి అనే దానికి మనము ఈ యొక్క సైకలాజికల్ టెస్ట్లు అనేవి మనం చేస్తూ ఉంటాము. సో ఒకసారి మనకి అసెస్మెంట్ సైకలాజికల్ టెస్ట్లు చేసిన తర్వాత మనం ఒక థెరపీ ఫేజ్ అనేది ఉంటుంది. అంటే ఏ రకమైన సైంటిఫిక్ టెక్నిక్స్ వల్ల మనకి ఉన్న ఈ లక్షణాలు ఏదైతే మనకు ఉపయోగపడట్లేదో, ఏ లక్షణాల వల్ల అయితే మనం రోజువారీ జీవితంలో బాధపడుతున్నామో ఆ లక్షణాలని మనము ఏ రకమైన టెక్నిక్స్, సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా మనము ఏ రకంగా మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే దాని మీద మనము కొన్ని సెషన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా సిబిటి సెషన్స్ 12 నుంచి ఒక 15 గంటల వరకు డిజైన్ చేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో ఒక 20 గంటల వరకు కూడా దాన్ని మనము ఒక నెలన్నర నుంచి ఒక 2-2.5 నెలలు స్ప్రెడ్ అవుట్ చేసి ఆ యొక్క సిబిటి సెషన్స్ ఒక ప్రోగ్రామ్ కింద కన్సిడర్ చేస్తారు. అది ఒకసారి 2 సార్లలో మనకి మార్పులు అనేవి రావు. సో ఇక్కడ కారణాలు ఏవైతే మనకి ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దాని కారణాలు కొంతవరకు మనము ఈ యొక్క కేస్ హిస్టరీ ద్వారా తీసుకుంటారు. కానీ ఈ కారణాలని మనం తొలగించడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటన వల్ల డిప్రెషన్ వచ్చిందనుకోండి, ఆ కారణాలని మనం ఏమీ చేయడానికి ఉండదు. కాకపోతే ఆ వచ్చిన ఆ యొక్క లక్షణాలని మనం ఏ రకంగా మనము రీప్లేస్ చేసుకోవాలి, ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఏదైతే మనం నేర్చుకున్నామో నెగిటివ్గా వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఒక పాజిటివ్ బిహేవియర్ని కానీ ఒక పాజిటివ్ ప్రవర్తన, మనకి ఈ యొక్క లక్షణాల నుంచి బయటకు పడడానికి కావలసిన ప్రవర్తనని ఎలా మనము
నేర్చుకోవాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు సిబిటి అనే ఈ పద్ధతిలో. సో ఈ సిబిటి పద్ధతిలో మనకి కొలాబరేటివ్ అప్రోచ్ అంటే ఇక్కడ ఏంటి, థెరపిస్ట్కి కానీ కౌన్సిలర్కి కానీ మెయిన్గా ఆ యొక్క రిలేషన్షిప్ విత్ ద క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు ఎదుటి పర్సన్ జడ్జ్ చేయకుండా, ఎదుటి పర్సన్ దాన్ని ఒక విపరీత ధోరణిలో చూడకుండా ఒక యాక్సెప్టింగ్ వేలో అర్థం చేసుకొని దాన్ని మనం ఏ రకంగా మనము ఇందులోంచి బయటపడాలి అనేది ఒక ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, కాన్ఫిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉంటుంది. సో వాళ్ళు చెప్పే లక్షణాలన్నీ కూడా వాళ్ళ డే టు డే పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ మనకి ప్రజెంట్ లైఫ్ మీద, ప్లస్ ఫ్యూచర్లో ఈ లక్షణాలు మళ్ళీ రాకుండా ఏ రకంగా దీని నుంచి మనము కొత్త బిహేవియర్ని, టెక్నిక్స్ని నేర్చుకోవడం వల్ల ఎలా మనం ఇందులోంచి బయటపడాలి అనేది మనకి మెయిన్గా బిహేవియర్ థెరపీలో సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా నేర్పిస్తారు. ఒక్క బిహేవియర్ చేంజ్ అయినంత మాత్రాన మన ఆలోచన విధానం చేంజ్ అవ్వదు. అందుకని సిబిటిలో ఇంకొక కాంపోనెంట్ కూడా ఉంటుంది, కాగ్నిటివ్ థెరపీ. సిబిటి అంటే కాగ్నిటివ్ థెరపీ, బిహేవియర్ థెరపీ కంబైన్డ్గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. సో కాగ్నిటివ్ థెరపీ అని అన్నప్పుడు ఇక్కడ మనకి ఏవైతే మన నమ్మకాలు, మన ఒపీనియన్స్, మన బిలీఫ్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. సో మనకి ఏదైతే ప్రవర్తన అనేది మనం ఏర్పరచుకుంటామో ఆ ప్రవర్తన అంతా కూడా మన ఈ యొక్క నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంటుంది. సో మనకి ఏవైతే మనము ఈ బిహేవియర్స్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అవి పర్మనెంట్గా మనకి నిలిచి ఉండాలి అంటే గనక మనకి ఆ అండర్లయింగ్ నెగిటివ్ థాట్స్ ఏంటి, ఆ నెగిటివ్ ఆలోచనలు ఏంటి అనేది కూడా మనం కొంచెము వివరంగా, విపులంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కాగ్నిటివ్ థెరపీలో ఈ యొక్క నెగిటివ్ థాట్ ప్రాసెస్ని, మన నెగిటివ్ బిలీఫ్స్ని ఏ రకంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిని అనలైజ్ చేసుకొని ఎలా మార్చుకోవాలి అనే దాని మీద మనము ఫోకస్ పెట్టడం వల్ల ఈ కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి, కాగ్నిటివ్ థెరపీ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మన నెగిటివ్ థాట్స్ని మనము ఎలా ఒక రీకన్స్ట్రక్టివ్ థెరపీ అని అంటాం. అంటే మనకి నెగిటివ్ థాట్స్ని మనం పాజిటివ్ వేలో ఎట్లా వాటిని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల మనము నేర్చుకున్న కొత్త ప్రవర్తనని పర్మనెంట్గా మన జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ యొక్క లక్షణాల నుంచి పూర్తిగా మనము ఎలా రిలీఫ్ అవ్వాలి అనేది మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో నేర్చుకుంటాము. ఇది బ్రీఫ్గా మనకి సిబిటి టెక్నిక్ ఆర్ సిబిటి కౌన్సిలింగ్ పద్ధతి కింద మనం చేస్తాము. ఇక్కడ రిజల్ట్ని మనం చూసుకుంటే కనుక ఎంత ఎర్లీగా మనం వచ్చాము అనే దాని మీద రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఎంత మనము ఈ యొక్క నేర్చుకున్న టెక్నిక్స్ని మనము డే టు డే లైఫ్లో ప్రాక్టికల్గా మనము ఎంత ఉపయోగిస్తున్నాము, సీరియస్గా తీసుకొని ఉపయోగిస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ అనేవి 100% వస్తాయి. సో ఇట్ అగైన్ మనకి ఆ యొక్క రిజల్ట్స్ అనేవి మెయిన్గా దాన్ని ఆచరణలో పెట్టడం మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇది మనం సిబిటి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి అని అనుకున్నాము. సో కౌన్సిలింగ్ గురించి మీకు కొంతవరకు సిబిటి పద్ధతి గురించి కొంతవరకు అవగాహన వస్తుంది ఈ యొక్క వీడియో చూసి అని నేను భావిస్తున్నాను. సో అందరికీ నమస్కారం.